ప్రభుత్వం రాస్తుందా లేదు ఎవరికి డబ్బు కావద్దు ఇప్పుడు డబ్బు కరెక్ట్ 100 కరెక్ట్ फाइव मीटर वेंटे 5 मीटर वेंटे 5 50 అపార్ట్మెంట్ అయితే కట్టాలి 2 అపార్ట్మెంట్ కట్టాలి స్లాబ్ వేయాలి దీన్నే రివైజ్ చేసి ఉపాయం చేయి మన కొత్త శాంక్షన్ అంటే టైం పడుతుంది చూడు మరి ఎట్లా చేస్తావు లేకుంటే ఇది 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 చేసి మన కొత్త ప్రపోజల్ పెడతాం మరి ఇంకొకటి వెయ్యి పిల్లలు కూడా ప్రమాదం లేకుండా ఇంకా సలాగా పెట్టచ్చు గ్రామాల్లో ఎదురేసి మరి నీళ్ళు ఇవ్వండి బ్లీచింగ్ చేయాలి కదా చేపలు తెచ్చేసి తీసేయాలంటే బ్లీచింగ్ వేస్తే అయిపోతుంది రేపు వస్తావా ఈ కొత్త బావి కాదు పోసిన చూడు బాబు దానికి కొద్దిగా రెగ్యులర్ బ్లీచింగ్ చేయాలి బాబు కొన్ని రోజులు ఎందుకంటే చెరువులు ఉన్నది కాబట్టి ఆ వాటర్ కలుషితమైన కనిపిస్తే తాగడం ఇబ్బంది కాదు నీళ్ళు మంచి నీళ్ళు అది గోదావరి నీళ్ళు ఒక బ్లీచింగ్ రెగ్యులర్ చేయాలి కొద్దిగా దీన్ని ఊరికి పైప్ లైన్ లీక్ చేసి సగం కచ్చిర జీవితాలకి ఇది కచ్చిరావతల కాదు అది బాబాయ్ అక్కడ లేదా అంతేనా కరెంట్ అంటే కరెంట్ సపరేట్ లైన్ ప్రభుత్వం గత సమ్మర్ యాక్షన్ ప్లాన్లో ఎన్నికల సమయం అయినప్పటికీ కూడా ఈ త్రాగునీటి సౌకర్యార్థం ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేసి వేసవిలో ఏ విధమైన నీటి ఎద్దడి ఏర్పడకుండా చర్యలు చేపట్టడం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయటం అందులో భాగంగానే మనం ఇప్పుడు స్క్రీనింగ్ మంజూరు పొందినాం ఇప్పుడు దీంతో మనం రైతుపల్లిలో భవిష్యత్తులో ఏదైతుందో ఇటు ఒకవైపు భగీరథతోని నీటి సదుపాయం పొందే అవకాశంతో పాటు సెల్ఫ్ గ్రామ స్థాయిలో 2 బావులు కూడా పూర్తి చేసుకున్నాయి అంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇక్కడ రైచపల్లి గ్రామంలో తాగునీటి కొరకు సమస్య అనేది ఉత్పన్నం కాకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టబడింది. అట్లా ఈ ఊరికి అనుకున్న ఒర్ర ఏదైతున్నదో స్ట్రీమ్ అది పూడ్చుకుపోయి అన్నిలన్నీ పక్క ఇళ్ళకు పోయే అవకాశం ఉండేది. అది కూడా దశాబ్ద కాలంకి వెళ్ళి సంవత్సరాల తరబడి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఈ భగీరథ నీటి సదుపాయం ఏ మేరకు అన్నిపై చేయడం జరుగుతుంది అనేటువంటి ఒక ఇంటిని సర్వే కార్యక్రమం చేపట్టబడింది. ఇంటికి సర్వే ఇప్పుడు గతంలో సర్పంచ్లు ఏదైతుందో ఇప్పుడు ఆర్డబ్ల్యూఎస్ ఈ రాగానే సంతకాలు పెట్టి ఇచ్చేసాం నీళ్ళు వస్తున్నాయని చెప్పి వాస్తవంగా వాళ్ళు నీటి సదుపాయం రాకున్నా కానీ ఈ రాగానే సంతకాలు పెట్టి ఇచ్చేసాం మాకు నీళ్ళు వస్తున్నాయి. ఇచ్చిన వేయలేదా మర్యాద కోసం ఇప్పుడు ఆ మర్యాద ఫలితం ఇక్కడికి వచ్చింది. నేను దయచేసి ఇప్పటికైనా ఈ సర్వేలో ఏదైతుందో వాస్తవికకు అనుగుణంగా
ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి, ప్రతి ఇంటికి నీటి కుళాయి సౌకర్యం ఉండాలి, అంటే పైప్ లైన్ సౌకర్యం. ఈ సర్వే చేస్తున్నటువంటి అధికారులు పంచాయత్ సెక్రటరీ ఆధ్వర్యం లోపల అయితే అంగన్వాడీ వాళ్ళంతా చేస్తున్నారు సర్వీస్. ఎవరు చేస్తుంటారు? వాళ్ళు కూడా ఏదైతుందో విధిగా ఇల్లు తిరిగి చేయాలి, వాస్తవాలు నివేదించాలి. సో దట్ ఏదైతే ఎక్కడైతే సదుపాయం లేదో సదుపాయం కల్పించే అవకాశం ఏర్పడుతుంది. వాళ్ళ కూర్చొని నివేదిక రాస్తే ఏదైతే ఉందో సమస్యలు వెలికి రాక నీ గతం కూడా సన్న రకాలు పెట్టుకున్నారు, ₹1 అయ్యలేదు. ఇవాళ మనం ఏదైతుందో మన సన్న రకం పెడితే పర్ ఎకర్ ₹10,000 నీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసాకు అదనంగా అంటే సన్న రకాలు సాగు చేయాలనేటువంటి ఒక ఆలోచన ప్రోత్సహింప చేయడానికి కారణం ఏంటంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లోపల నిత్యావసర వస్తువుల పంపిణీ ఏదైతుందో గతంలో బియ్యం నాణ్యత లోపించడంతో దాన్ని ఎవరు కూడా వినియోగించుకోవడం జరగలేదు. అంతా రీసైక్లింగ్ అవుతుండే. లేకుంటే డిస్టిలరీకి తరలిపోతుండే, కానీ ఇప్పుడు అట్లా కాకుండా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా నిరుపేద వర్గాలకు కల్పించే నిత్యావసర వస్తువుల బియ్యం ఏదైతున్నదో నాణ్యతతో కూడుకున్నటువంటి ఒక బియ్యం సన్న రకాలు అందింప చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తే నిరుపేద వర్గాలకు మనం ప్రయోజనం అనుకూర్చిన వాళ్ళం అవుతాం అన్నట్టు ఒక భావనతోని వాళ్ళ ఈ సన్న రకాల ప్రోత్సాహం అనేది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఇన్ని చేస్తున్నా కానీ ప్రతిపక్షాలు అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తోయలే. వాళ్ళు ఒకసారి ఏదైతుందో విమర్శ చేయబోయే ముందు ఇలా రాష్ట్రంలో అమలు చేయబడుతున్న కార్యక్రమాలు వాళ్ళు ఎక్కడైనా అమలు చేస్తున్న ఒకసారి పరిశీలించుకోవాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్న కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా అమలు చేయబడుతుందో పరిశీలించుకోవాలి. అప్పుడు మాత్రమే దాని గురించి మీరు విమర్శలు చేసే ప్రయత్నం చేయాలి. అట్లా కాకుండా వాళ్ళు ఎక్కడ కూడా ఈ విధమైన సంక్షేమ కార్యక్రమం అమలు చేసే ప్రయత్నం చేయరు. చేసేటోళ్ళు ఏదైతున్నదో వేలెత్తి చూపే విధంగా విమర్శకు ప్రయత్నం చేయటం దురదృష్టకరమని చెప్పంటాం. వీళ్ళు మీకు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యమే కానీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా కానీ గృహ అవసరాలకు, రైతాంగానికి ఉచిత విద్యుత్ సరఫరా కానీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంట గ్యాస్ కల్పింపజేయడమే కానీ ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ లేవు అంటున్నాను. ఇవాళ నేను పేర్కొన్న అంశాలన్నీ కూడా దయచేసి మా పాత్రిక మిత్రులతోనే నోవేర్ పంటల బీమా పథకం రైతాంగంపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే భారం మోసి అమలు చేయటం, సన్న రకాలపై 500 రూపాయల ప్రోత్సాహం ఇవ్వటం, రుణమాఫీ చేయటం, ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పింప చేయటం. సరే బీఆర్ఎస్ అయితే కనుమరుగైపోయింది, వాళ్ళ గురించి మాట్లాడడం కూడా అవసరం.